అమ్మా, పాలేంటి విషంలాగా ఇంత ఘాటుగా వాసుకొస్తున్నాయి? ఖచ్చితంగా ఈ పాలు తాగింది పామే. పామే. ఎంగిలి గిన్నె మీరు పట్టుకున్నారేంటయ్య గారు? ఈ మల్లిగాని తాగిందా? ఎవరో తాగి ఇక్కడ పెట్టుంటారు. ఇలా ఇవ్వండి, నేను కడిగేస్తాను. నా మీద ఎవరికి అనుమానం రాకూడదు. ఈ గిన్నె ఇలాంటి వాసన వస్తుందేంటయ్య గారు? నీకు వచ్చిందా? అంటే ఈ పాలు తాగింది మళ్ళీ కాదనమాట. ఎవరో దాగి ఉంటారు. అది ఎవరు వెంటనే కనిపెట్టారు.
ఈ కార్తీక పౌర్ణమి రోజున నీటిలో దీపాలు ఎందుకు వదులుతారు? ఈ కార్తీక మాసంలో సూర్యుడు ఉదయించకముందే లేవడం, చన్నీళ్లతో స్నానం చేయడం, దీపారాధన చేయడం, ఉపవాసాలు చేయడం చేస్తారు. ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. మన జీవితం క్రమశిక్షణతో కూడిన ఒక పద్ధతికి అలవాటు పడుతుంది. ఈ రకమైన క్రమశిక్షణకు అలవాటు పడితే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా దృఢంగా ఉంటాం. అందుకే ఈ కార్తీక మాసాన్ని పెద్దలు ఆరోగ్య మాసం అని కూడా అంటారు. ఓ, ఈ పూజలు చేసేది పుణ్యం కోసం కాకుండా ఒక పద్ధతిగా అలవాటు పడ్డానికన్నమాట. అవును. అవునా బామ్మగారు, మీరు చెప్పింది బహుత్ అచ్చా హై. కానీ నాకు ఒక చిన్న డౌటు. ఏంటి? రోజు మీరు ఇంటిలో దీపాలు పెడతారు కదా, ఈ రోజు ఇక్కడ దీపాలు వెలిగించడం కైకు? దానికి కూడా ఒక కారణం ఉంది. శాస్త్ర ప్రకారం ఈ కార్తీక పౌర్ణమి రోజున సూర్యచంద్రులిద్దరూ ఒకేసారి ఆకాశంలోకి వస్తారట. ఆ సూర్యచంద్రులిద్దరూ తమ వెలుగుల్ని వెదజల్లుతూ ప్రకృతిని మరింత కాంతివంతంగా, శక్తివంతంగా చేస్తాయి. ఆ దృశ్యాన్ని తిలకిస్తూ పరవశించడానికి దేవతలందరూ పౌర్ణమి వెన్నెలలో విహరించడానికొస్తారు. ప్రకృతిని మరింత తేజోవంతంగా చేస్తున్న ఈ దీపకాంతుల్ని చూసి వాళ్లు ఆనందించి సకల శుభాలు కలగాలని ఆశీర్వదిస్తారట. అందుకే ఈరోజు దీపాలు వెలిగించే వాళ్లందరికీ కోరుకున్న కోరికలన్నీ నెరవేరి సకల శుభాలు కలుగుతాయి. బామ్గారు, అయితే నేను దీపం వెలిగించి నీటిలో వదలొచ్చా? ఆడవాళ్ళు తప్ప మగవాళ్ళు దీపాలు వెలిగించకూడదు బాబు. అదేంటి? దేవతలు ఆశీర్వదిస్తారని బామ్మగారే చెప్పారు. అంటే వాళ్ళు ఆడవాళ్ళని తప్ప మా మగాళ్ళని ఆశీర్వదించరా? మీరవునన్నా కాదన్నా నేను మాత్రం దీపం వెలిగిస్తాను. అంటే ఆ పుణ్యం నా కోసం కాదండి, మా అమ్మ కోసం. అలాగే వెలిగించు బాబూ. థ్యాంక్స్. మంచి పని ఆడవాళ్ళే కాదు, ఎవరైనా చేయొచ్చు.
వీడు నాగ పౌర్ణమి రోజు వచ్చి ప్లాన్ అంతా పాడు చేశాడు. ఇప్పుడు కార్తీక పౌర్ణమి రోజు కూడా బయలుదేరాడు. వీడు అక్కడికి రాకుండా ఎలా ఆపాలి? ఎలాగబ్బా? భైరవి, పానీ మే దీపాలు వదలడం చూడటానికి బహుత్ అచ్చి హేనా? ఏయ్, క్యా సోచ్ రే? ఈరోజు పండుగ కదా, పాపం ఆ అబ్బాయి ఏమైనా తిన్నాడో లేదో. వాడు తినే దాంట్లోనూ తాగే దాంట్లోనూ ఏదో ఒకటి కలిపామనుకో, వాడు ఇక్కడే పడి ఉంటాడు. మన పీడ విరగడవుతుంది. ఇది కరెక్ట్. భైరవి, ఇంతాక బుజ్జిగాడికి కౌసల్య ఆంటీ తినిపించింది. ఏ, నేనంటుంది ఆ బుజ్జి కాదే, ఆ, అర్జున్ గురించి. ఛీ, పో అనే దగ్గర నుంచి అయ్యో పాపం అనేంత వరకు వచ్చిందా నీ బండి? నన్ను 2-3 సార్లు సేవ్ చేశాడు. నాకు సపోర్టింగ్ గా కూడా మాట్లాడుతున్నాడు. ఆ, మంచివాడిని పాపం. అబ్బా, ముझे समझ हो गया. ఏమర్థమైంది? నీది ఇప్పుడు బాక్స్ లేకే జాతా, అక్కడ ఇద్దరు డాష్ కొడతారు. నీది బొట్టు అతనికి అంటుకుంటాయి. ఆ? ఛీ, పోవే. ఆ? అరే అరే ఆ? అరే ఆ? అంతే కదా. అమ్మా భైరవి, ఆ అబ్బాయి ఏదైనా తిన్నాడో లేదో ఇది తీసుకెళ్ళిచ్చిరా అమ్మా. వెళ్ళిచ్చిరమ్మంటే ఆలోచిస్తావేంటి? తీసుకెళ్ళు. నీకే మంచి ఛాన్స్ వచ్చింది, జల్దీ జాకే ఆవు. అత్తయ్య, అత్తయ్య, ఏంటయ్యా? ఆడపిల్లని ఈ టైంలో బయటికి పంపించడం ఏమైనా బాగుందా? అమ్మా భైరవి, ఇలా ఇవ్వమ్మా, నేను ఇచ్చే వస్తాను. తెలిసిన అబ్బాయే కదా, అమ్మాయిని వెళ్ళనివ్వు. ఇచ్చొస్తే ఏమవుతుంది? వెళ్ళేది ఊర్లో వీధుల్లోకేం కాదు కదా, మన ఇంటి ముందున్న టెంట్ దగ్గరికే కదా. భైరవి, నువ్వు వెళ్ళిచ్చిరామ్మా. అత్తయ్య, ఈరోజు 7 దాటిన తర్వాత ఇంటి గడప దాటకూడదని చాటింపు వేయించారు. ఇట్టా టైంలో భైరవిని బయటకు పంపడం ఏమైనా బాగుందా? ఇలా ఇయ్యమ్మా భైరవి, నేను మావయ్య, ఎప్పుడు ఎక్కడికి వెళ్తే ఏం ప్రమాదం వస్తుందో తెలియకపోతే ఇప్పుడు భైరవిని ఎక్కడికి పంపిస్తారంటారు ఏంటత్తయ్య మీరు? మరీ అసలే రోజులు బాగలేకపోతే ఇప్పుడు పోయి భైరవిని బయటకు పంపిస్తా అంటారు. ఏ పని లేకుండా ఏదో ఒకటి చేస్తా. మావయ్య చెప్పింది కూడా నిజమే కదా. పొద్దుపోక ముందే వచ్చి పడుకోండి. రండి. భైరవి, నీది మామయ్య, నీకి మంచి ఛాన్స్ వస్తే బ్రేకు దాల్దియా. ఇంకా ఏం చూస్తావు? చలో. ఆ
ప్రసాదం తింటావురా? ప్రసాదం తిని వస్తున్నా. బాబు నాగార్జున, సార్ మీరా? రండి సార్, కూర్చోండి. పర్లేదులే. అత్తమ్మ నీకు ఇది ఇచ్చిరమ్మందయ్యా, తీసుకో. ఏం సార్ ఇది? లోపల ఏముందో నేను చూడలేదయ్యా. అత్తమ్మ ఇచ్చిందంటే ఏముంటుంది చెప్పు? ఏ ప్రసాదమో స్వీటో ఉంటుంది. ఓ, తిను బాబు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వస్తానయ్యా. ఈ బాక్స్ కూడా భైరవి తెచ్చుంటే ఎంత బాగుండేదో. వావ్, సూపర్. నిద్ర వస్తుందేంటి?
అమ్మ నాగవరం వెళ్ళొచ్చిందని కన్ఫర్మ్ అయిపోయింది. అర్జున్ కూడా నాగవరంలోనే ఉన్నాడని నా డౌట్. అనుకోకుండా వాడు ఎదురుపడితే నా కార్ గుర్తుపట్టకుండా కార్ని మార్చాను. అక్కడికి వెళ్ళాక నా ఫేస్ కూడా కవర్ చేసుకోవడమే బెటర్. నా చిన్నతనంలో అయితే కార్తీక పౌర్ణమి రోజు కైలాసం నుంచి ఆ శివుడు భూలోకానికొచ్చి గుడిలో నాట్యం చేస్తాడని, గుడిలో నుంచి ఢమరుకు ధ్వనులు వినిపిస్తాయని, ఆ రోజు పున్నమి వెలుగులు విరజిమ్ముతాయని అందరూ అనేవారు.